నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. మన చుట్టూ ఉన్న వారిలో ఉన్నాడు. మనకు సాయం చేసే వారిలో ఉన్నాడు. మనలను సాయం అడిగే వారిలో ఉన్నాడు. ప్రతి జీవిలోని చైతన్య శక్తియే భగవంతుడు. ఆ దైవానికి సమీపంగా వెళ్లాలంటే మంచి మనసుకు మించిన మార్గం లేదు. అంకిత భావానికి మించిన ఆయుధం లేదు. ఈ విషయాన్ని ఆచరించి చూపించిన సద్గురువుగా షిరిడీ సాయిబాబా కనిపిస్తారు. అలాంటి బాబా కొలువైన బెంగళూరు బీటీఎం లేఅవుట్లోని ఆనందాశ్రమమే నేటి మన తీర్థయాత్ర. మన పాపాలను తొలగించి కడతేర్చే ఆర్తజన రక్షకుడు సాయినాథుడే. విశ్వమంతా ఆ పరమాత్మే కొలువై ఉన్నప్పుడు భక్తుడు తనకిష్టమైన అన్ని రూపాల్లోనూ బాబా రూపాన్నే ఆపాదించుకుంటాడు. ఆ విధంగానే ఆరాధిస్తాడు. త్రికరణ శుద్ధిగా అర్చిస్తాడు. తన చిత్తాన్ని ఆ యోగిరాజుకి ఇలా నివేదిస్తాడు. శుభకరం వరసిద్ధి ప్రదాయక షిరిడీ వాసా సాయినాథ. అందరూ నడిచే మార్గంలో 4 అడుగులు వేసి దైవ దర్శనము చేసుకోవటం చాలా తేలికైన విషయం. కానీ సాధన మార్గంలో దైవానికి సమీపంగా వెళ్లటం అంత తేలికైన విషయమేమీ కాదు. అందుకు సద్గురువు ఆదేశం కావాలి. ఆయన అనుగ్రహం ఉండాలి. తనని విశ్వసించిన వారికి తాను ఏమివ్వాలనేది ఒక్క గురువుకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి సద్గురువుగా బాబా కొలువైన ఈ ఆలయం 25 ఏళ్లుగా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. తన శిష్యుడి అంకిత భావాన్ని గురువు పరీక్షిస్తాడు. తన భక్తుడికి తనపై గల విశ్వాసాన్ని భగవంతుడు పరీక్షిస్తాడు. పరీక్ష అనే నాణ్యతను, నైపుణ్యాన్ని, పరిపక్వతను నిర్ధారిస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను చెప్పిన మాటకు కట్టుబడి నడుచుకునే వారిని కాపాడడానికి సద్గురువు ఎప్పుడూ ముందే ఉంటాడు. నమ్మిన వారికి గురువే నాయకుడు, నావికుడు కూడా. సాయిబాబా దాసగడులను పరిశీలన చేసినప్పుడు ఇదే విషయం మనకి బోధపడుతుంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు సాధ్యమైనంత త్వరగా వారు కోలుకోవాలని కోరుకుంటారు. కానీ ఆ వ్యాధిని కానీ ఆ బాధను కానీ తీసుకోవడం ఎవరి వల్లనా కాదు. ఒకవేళ అలాంటి అవకాశం ఉన్నా ఎవరూ దానికి ఒప్పుకోరు కూడా. కానీ తన వారు భరించలేరని చెప్పి వారి బాధలను తాను భరించటం ఒక్క గురువుకు మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించిన అవధూతలలో బాబా ఒకరు. అంతటి కారుణ్యమూర్తి కొలువైన ఆలయాలలో ఒకటిగా ఇది కనిపిస్తుంది.
బెంగళూరు BTM లేఅవుట్లో రహదారి పక్కనే ఈ ఆలయం కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో 2 అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంగణంలోకి అడుగు పెడుతూ ఉండగానే కుదురుగా తీర్చిదిద్దిన చిన్న మండపంలో బాబావారి పాలరాతి పాదుకలు కనిపిస్తాయి. ప్రదక్షిణ పూర్తి చేసుకుని వచ్చిన భక్తులు బాబా పాదుకలకు నమస్కరించుకుంటారు. బాబాను దర్శించుకోవడానికి ముందుగా భక్తులు ధుని దర్శనం చేస్తారు. షిరిడీలోని ధుని మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు. అక్కడ ధుని నుంచి తీసుకువచ్చిన నిప్పుతోనే చాలా మందిరాలలో ధుని వెలిగిస్తూ ఉంటారు. అలాంటి ధునికి భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ధుని దర్శనం వలన అనేక పాపాలు, దోషాలు తొలగిపోతాయని బలంగా నమ్ముతూ ఉంటారు. కటిక చీకటి అయినను వెలుగౌను నీ కృప చాలునయా. సాయే జ్ఞాన సుమములు ఎన్నెన్నో విరబోయ నీ మహిమ గొప్పదయా. ఇలా ఎల్లరకు ఆరోగ్యములో మరి పిల్లలకు సువిద్యలలో సరి భవితకు పాటవు నీవే సాయి. అణువణువున నిరతము సాయి శరణం శరణం స్మరణే మదిలో. ముదమే మనమున సతతము సాయి నామం ధ్యానం చేసే మనలో. మొదటి అంతస్తులోని బాబావారి దగ్గరికి వెళ్లడానికి ఇరువైపులా మెట్లను నిర్మించారు. ఈ మెట్ల ద్వారా భక్తులు బాబావారి ప్రధానమైన మందిరానికి చేరుకుంటారు. విశాలమైన ద్వారాన్ని కలిగిన బాబా మండపంలోకి భక్తులు అడుగుపెట్టగానే వేసవిలో నుంచి వెన్నెల్లోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. విశాలమైన ప్రశాంతమైన ఈ మందిరం బాబా చల్లని చూపులతో నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. తల్లి ప్రేమ, తండ్రి సంరక్షణ ఈ 2 బాబా సన్నిధిలో లభిస్తాయి. ఒక గురువులా సున్నితంగా మందలించి ముందుకు నడిపించే తీరు, దైవంలా అనుగ్రహించే విధానం ఆయన సన్నిధిలో కనిపిస్తాయి. అలాంటి బాబా కొలువైన ఆలయాలు ఆవేదనలను ఆవిరి చేస్తాయి, ఆనందాలను అమృత కలశంలో కలిపి అందిస్తాయి. ఇక్కడి ఆలయంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా ఇదే విషయం మనకి అర్థమవుతుంది. ఇక్కడ మందిరంలో నలుపు తెలుపు వర్ణంలో పలిచిన చలువరాయి బండలు, మందిరానికి ఇరువైపులా అమర్చిన పెద్ద పెద్ద కిటికీలు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకోవడానికి, అందరూ కలిసి హారతులు పాడుకోవడానికి, భజనలు చేసుకోవడానికి వీలుగా ఈ మందిరాన్ని ఇంతటి విశాలంగా, సుందరంగా నిర్మించారు. ఆహ్లాదాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా ఈ మందిరం కనిపిస్తూ ఉంటుంది. పాలరాతి వేదికపై బాబా పాలరాతి మూర్తి దర్శనమిస్తూ ఉంటుంది. నిండైన ఆయన మూర్తి భక్తులకు కొండంత అండగా అనిపిస్తూ ఉంటుంది. బాబా హారతులలోనూ భజనలలోనూ ఆయనను పండరీపురంలోని పాండురంగ స్వామితో పోల్చుతూ ఉంటారు. షిరిడీని మరో పండరీపురంగా భావిస్తుండడం, పండరీపుర వాసునిగా బాబాను కొలవడం చూస్తుంటాం. మహారాష్ట్రకు చెందిన అనేక మంది భక్తులు పాండురంగ స్వామి సేవలో తరించారు. తన భక్తుల పట్ల అంతటి ప్రేమను చూపించే బాబాను వారు అలాగే పిలుచుకునేవారు. పాండురంగ స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. తనని పూజించిన, ఆరాధించిన భక్తులందరి బాగోగులను చూడడం మనకి ఆ స్వామి లీలా విశేషాలలో కనిపిస్తుంది. ఆ స్వామిని గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన భక్తులను గురించి చెప్పుకోకుండా ఉండలేము. నామదేవుడు, జ్ఞానదేవుడు, ఏకనాథుడు, తుకారాం, గోరా కుంభార్ ఇలా ఎంతో మంది భక్తులు స్వామివారి లీలా విశేషాలలో భాగమైపోయి కనిపిస్తారు. అలాగే సాయినాథుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా తనని ఆరాధించే భక్తులు చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. అప్పట్లో బాబాతో సాన్నిహిత్యంగా ఉంటూ ఆయన పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన వారి జాబితాలో దాసగను, చాంద్ పాటిల్, మహల్సాపతి, సావిత్రిబాయి, తాత్య, రోహిల్లా, గౌలీబువా, బూటీ వంటి పేర్లు కనిపిస్తాయి.
వీరి పేర్లు లేకుండా బాబా చరిత్రను గురించి తెలుసుకోలేము. నింబవృక్షమందు వేదాంతిగా, మసీదులో ఫకీరుగా, కభిని వస్త్రము ధరించే భిక్షాటునిగా, మహర్షిగా, నింబవృక్షమందు వేదాంతిగా, మసీదులో ఫకీరుగా, కభిని వస్త్రం ధరించే భిక్షాటునిగా, మహర్షిగా, విభూది పంచి వైద్యునిగా, మార్మికునిగా, సాధువుగా, యోగిగా, నీలీలలు అద్భుతం అద్భుతం, నీలీలలు అద్భుతం. ఆనందం మహానందం, ఆనందం మహానందం, ఆనందం మహానందం, ఆనందం మహానందం. పాండురంగడు తన భక్తులను ఎలాగైతే కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడో అలాగే బాబా కూడా తన భక్తుల బాగోగులను చూసుకుంటాడని అంతా విశ్వసిస్తూ ఉంటారు. ఆ విఠోబానే ఆ రూపంలో తమను రక్షిస్తూ ఉన్నాడని భావించారు. అందువల్లే బాబాను పాండురంగ స్వామిగా భావిస్తూ కీర్తిస్తూ ఉంటారు. ఆ కీర్తనలు వెదజల్లబడినట్టుగానే అనేక ప్రాంతాల్లో బాబా ఆలయాలు విస్తరిస్తూ వెళ్లాయి. శరణం శరణం సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం. షిరిడీని కేంద్రంగా చేసుకుని అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్లిన బాబా ఆలయాలలో దాదాపుగా పాలరాతి మూర్తులే దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి పాలరాతి మూర్తి కూడా బాబా సశరీరంగా అక్కడ కూర్చున్నాడేమో అనే ఒక భావనను కలిగిస్తూ ఉంటుంది. నిర్మలమైన ఆయన చూపు ఆందోళనతో కూడిన ప్రతి హృదయంపై ఔషధంలా పనిచేస్తుంది. ఆయన చిరునవ్వు చింతలన్నిటినీ తొలగించి వేస్తుంది. అవధూతల ప్రతి మాటలోనూ ఒక అర్థం ఉంటుంది. వారు ప్రవర్తించే తీరులో ఒక సందేశం ఉంటుంది. అప్పటికి అయోమయంగా కనిపించినా ఆ తర్వాత తరచి తరచి ఆలోచన చేస్తే వారి తత్వం బోధపడుతుంది. బాబా జీవితాన్ని పరిశీలనగా చూస్తే ఇదే విషయం మనకి అర్థమవుతుంది. నీళ్లతో దీపాలు వెలిగించిన బాబా అప్పటి వరకు తమని నూనె ఎందుకు అడిగినట్టు అనే ఒక సందేహానికి సమాధానం దొరకడానికి ఆ గ్రామస్తులకు చాలా కాలం పట్టింది. బాబా దక్షిణ అడిగినా, దీపాలు వెలిగించడానికి నూనె అడిగినా అది తమ సంచిత ప్రారబ్ధ కర్మలను తొలగించడం కోసమే అనే విషయం వారికి అనుభవంలోకి వచ్చింది. అప్పటి నుంచి బాబా పట్ల అందరికీ అభిమానం, విశ్వాసం మరింత పెరిగాయి. సద్గురువు సన్నిధిలో ఉన్నవారిని, ఆయన అనుగ్రహ ప్రభావం ఉన్నవారిని ఆపదలు, అనారోగ్యాలు, ప్రకృతి వైపరీత్యాలు సైతం ఏమీ చేయలేవనే విషయం బాబా జీవిత చరిత్ర చదివిన వారికి అర్థమవుతుంది. ఎవరు ఏ ఉద్దేశంతో ఆలయంలోకి అడుగుపెట్టారో అందుకు తగిన భావ వ్యక్తీకరణ బాబా మూర్తిలో కనిపిస్తుందనేది ఆయన భక్తులందరూ అనుభవంతో చెప్పే మాట. బాబా వలన ఒక విజయాన్ని సాధించి ఆయనకి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన వారికి ఆయన ఒకలా కనిపిస్తారు. తమ గొప్పతనం వల్లనే అది సాధ్యమైందనుకునే వారికి ఒకలా కనిపిస్తారు. అభిమానంతో వచ్చేవారికి, అహంభావంతో ఉన్నవారికి, ఓదార్పు కోసం వచ్చేవారికి బాబా ఒక్కోలా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు ఎవరు ఏ దైవాన్ని పూజిస్తూ వస్తున్నారో ఆ దైవంగా కనిపించి తన భక్తులకు బాబా ఆనందాశ్చర్యాలను కలిగించిన తీరు మనకి సాయినాథుడి చరిత్రలో కనిపిస్తుంది. వినాయకుడిగా, మారుతిగా, దత్తాత్రేయుడిగా ఆయన కనిపించారు. అందువల్లనే బాబా ఆలయాలలో ఈ మూడు మూర్తులు తప్పనిసరిగా పూజలు అందుకుంటూ ఉంటాయి.
సాయినాథుడు దత్తాత్రేయుడు గురు పరంపరకు చెందినవాడై ఉండడం వల్ల కూడా దత్తాత్రేయ మందిరం తప్పకుండా ఉంటుందని అంటారు. శ్రీ సాయినాథ చరణామృత మధురధారా శ్రీ సాయిష కృపానిధే మహిమధారా శిరసా నమామి దైవం సద్గురు సాయినాథం వందే భక్తప్రియా శ్రీ సాయినాథం. అణువణువణువున నిరతము సాయి శరణం శరణం స్మరణే మదిలో ముదమే మనమున సతతము సాయి నామం ధ్యానం చేసే మనలో సాయి శరణం బాబా శరణం సాయి శరణం బాబా శరణం 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 సాయి శరణం 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 బాబా శరణం. శాంతి కాంతి సాయి ధ్యానం శాంతి కాంతి సాయి ధ్యానం. బాబా సర్వమత సమానత్వాన్ని పాటించారు. అందరూ కలిసి బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పారు. సఖ్యతకు మించిన సంతోషం మరి దేనిలోనూ ఉండదని సెలవిచ్చారు. సత్య ధర్మాలను ఆశ్రయించి మానవత్వంతో మసులుకోవాలని, మనిషి నుంచి దైవం ఆశించేది అదేనని చెప్పారు. అలాంటి బాబా ఆలయాలలో ఆయా పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూనే ఉంటారు. సద్గురు సాయి సేవా సమితి అనే ఒక భక్త బృందం ఏర్పడి ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం జరిగేలా చేశారు. 25 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయం అప్పటి నుంచి ఆధ్యాత్మిక పరంగా తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. ఈ ఆలయంలో అనునిత్యం అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే 4 వేళల్లో 4 హారతులు నిర్వహిస్తూ ఉంటారు. గురువారాల్లో జరిగే అభిషేకాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఆ రోజున బాబాకి చేసే అలంకారం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వస్త్రాలు, పూలదండలు, రుద్రాక్షమాలలు, కిరీటం ఇలా అన్ని విషయాల్లోనూ ఈ ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. గురువారం రోజున బాబా మందిరానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. వాళ్లంతా కూడా బాబా హారతుల్లో ఆనందంగా పాల్గొంటారు. ఆ తర్వాత బాబా లీలా విశేషాలను కీర్తిస్తూ భజనలు చేస్తారు. బాబా పట్ల గల ప్రీతితో తాము తెచ్చిన మిఠాయిలను మిగతా భక్తులకు పంచుతారు. విశేషమైన పర్వదినాల్లో బాబా పాదాలను స్పర్శించే అవకాశాన్ని, ఆయన పల్లకి సేవలో పాల్గొనే భాగ్యాన్ని పొందుతూ ఉంటారు. ఇలా ప్రతి గురువారం ఒక పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అనునిత్యం అన్నదానం జరుగుతుంది. గురువారం రోజున అన్న సమారాధన మరింత భారీగా నిర్వహిస్తూ ఉంటారు. దసరా, దీపావళి, గురు పౌర్ణమి రోజుల్లో 25,000 మందికి పైగా అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. బాబా ఆలయం తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటారు. మా ఆలయము 25 ఏళ్ళ వెనక స్థాపించిందైంది. 25 ఏళ్ళు ఇంకా నిరంతరంగా భక్తాదులు మా గుడికి వచ్చి బాబా వాళ్ళ ఆశీర్వాదం పొంది ఎన్నో కష్టకార్పణ్యాల్ని బాగా చేసుకుంటారు. మాది ఎవ్రీ థర్స్డే ఇక్కడే గుడి ముందర ఒక 1000 మందికి భోజనాలు పెడతాము, ప్రసాదము ఎవ్రీ డే కూడా ఉంటుంది. ఇది కాక థర్స్డే మాత్రం ఎక్కువ 1000 మెంబర్స్కి మేము ఇక్కడ భోజనం పెడతాము. ప్రతి గురువారము పల్లకి ఉత్సవం ఉంటుంది. పల్లకి ఉత్సవంలో చాలామంది ఇక్కడ దాంట్లో పాల్గొండి బాగా జరుగుతుంది. గురు పూర్ణిమ కూడా మాది ఒక పెద్ద అయిన కార్యక్రమం. ఒక 20,000 మంది ఆ రోజు బాబా దర్శనం చేసుకొని అన్నదానం జరుగుతుంది. కార్యక్రమాలు 25 ఏళ్ళు ఇంకా నిరంతరంగా జరుగుతూ ఉంది. దీనికంతా ముఖ్య కారణం బాబా వాళ్ళ ఆశీర్వాదము. విద్యా బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై. పిల్ల పాపల కోరిన వారిని కరు
కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధినే అరికట్టాడు విష్ణురూపుడై. మహర్షి శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. బాబా ఆలయం ఎంతో విశాలంగా మరెంతో ప్రశాంతంగా ఉంటుంది. అయితే ధ్యానం చేసుకోవాలనుకునే వారి కోసం క్రింది అంతస్తులో ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేశారు. బాబాను దర్శించుకున్న భక్తులు ఆ తర్వాత ధ్యాన మందిరానికి వెళతారు. ధ్యాన మందిరం అందుకు తగిన వాతావరణంతో మానసిక ప్రశాంతతను ప్రసాదంగా అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ధ్యాన మందిరం గోడలపై బాబా జీవిత ఘట్టాలకు సంబంధించిన అనేక చిత్రపటాలను అందంగా అమర్చారు. ఈ చిత్రపటాలన్నీ కూడా ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యం, విశ్వాసం, మానవత్వం, సేవ మొదలైన మాటలకు అర్థాలు చెబుతున్నట్టుగా అనిపిస్తాయి. మనిషి మానవత్వం దిశగా వేసే అడుగులో భగవంతుడికి సమీపంగా తీసుకుని వెళతాయనే విషయాన్ని స్పష్టం చేశాయి. ధ్యానం వలన మానసికపరమైన ప్రశాంతత లభిస్తుంది. అలజడితో ఉన్న మనసు స్థిమితపడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగానూ ముందుకు వెళ్లడానికి అవసరమైన దారులు తెరుస్తాయి. బాబా ఆలయాలలో చాలా వరకు ఈ ధ్యాన మందిరాలు కనిపిస్తూనే ఉంటాయి. బాబా ఆలయాలు ఆధ్యాత్మిక మందిరాలుగానే కాదు, ఆరోగ్య కేంద్రాలుగాను ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. కోరిన వరాలిచ్చి కొత్త ఆశలు నింపి మాలోని అజ్ఞానం తొలగించే తండ్రివయ్యా. కోరిన వరాలిచ్చి కొత్త ఆశలు నింపి మాలోని అజ్ఞానం తొలగించే తండ్రివయ్యా. కనులార నిన్ను కాంచి మనసార పూజించి, కనులార నిన్ను కాంచి మనసార పూజించి, శ్రీ సాయి స్మరణతో మురిసేను, సాయిని ధ్యానంతో మేను పులకించేను. ఇదే ప్రాంగణంలో గణపతి, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురూ కలిసి ఒక ప్రత్యేకమైన మందిరంలో కొలువై దర్శనమిస్తారు. అందంగా తీర్చిదిద్దబడిన ఈ మందిరం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పురాణాలను పరిశీలన చేస్తే ఈ ముగ్గురూ కూడా జ్ఞానాన్ని ప్రసాదించేవారే అనే విషయం అర్థమవుతుంది. బాబాను దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ దేవతామూర్తులను దర్శించుకుంటారు. వారి ఆశీస్సులను అందుకుంటారు. అనునిత్యం ఉదయం 6 గంటలకు ఈ ఆలయం తలుపులు తెరుస్తారు. కాకడ హారతి, అభిషేకం, అలంకరణ, అర్చనలు, దర్శనాలు, నైవేద్యం ముందుగా నిర్ణయించిన సమయాల ప్రకారం జరిగిపోతాయి. మధ్యాహ్నం హారతి అనంతరం 1 గంటకు తలుపులు మూస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బెంగళూరుకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. బెంగళూరులో దిగిన తర్వాత స్థానిక వాహనాలలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సద్గురువు సంరక్షణ ఆయన సన్నిధిలోనే ఉన్నప్పుడు, సమీపంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎంత దూరంలో ఉన్నప్పటికీ లభిస్తుంది. అందుకు బాబా జీవితంలో ఎన్నో ఉదాహరణలు, నిదర్శనాలు కనిపిస్తాయి. ఆ సంఘటనలన్నీ సాయి మహిమలను ముక్తకంఠంతో వినిపిస్తాయి. అలాంటి బాబా కొలువైన బెంగుళూరు బీటీఎం లేఅవుట్లోని ఆలయాన్ని దర్శించారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ద్వారకమాయి శ్రీ సాయిష దర్శనమీయుమా జయ జగదీశ. ద్వారకమాయి శ్రీ సాయిష దర్శనమీయుమా జయ జగదీశ. నీ సన్నిధి చేరితి, నీ ముంగిట నిలిచితి, షిరిడీపురాధీశ కరుణించుమా. మా పైన నీ చూపు ప్రసరింపుమా. ద్వారకమాయి శ్రీ సాయిష దర్శనమీయుమా జయ జగదీశ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.